మహాశివుడిని పార్వతీదేవి ఎలా ప్రేమలో పడేసిందో మీకు తెలుసా? చిన్న వయసు నుంచే పార్వతీదేవికి శివుడిని పెళ్లి చేసుకోవాలి అనే కోరిక ఉంటుంది. కాని ఎలా చేరుకోవాలో తెలియదు. అందుకే శివభక్తుడైన పర్వతరాజు దగ్గరకు వెళ్ళి, నన్ను శివుడి దగ్గరకు తీసుకెళ్ళండి, నేను శివుడికి సేవ చేస్తాను అని వేడుకుంటుంది. పర్వతరాజు ఆమెను శివుడి దగ్గరకు తీసుకెళ్తాడు. శివుడు తపస్సులో ఉండటంతో పార్వతీదేవి పక్కనే కూర్చొని రోజూ పూజలు చేస్తుంది. అయినా శివుడు కళ్ళు తెరవడు. భక్తితోనే శివుడికి దగ్గరవ్వాలి అని అర్థమై అడవికి వెళ్లి తపస్సు మొదలు పెడుతుంది. ఒకరోజు శివుడు ముని రూపంలో వచ్చి, ఇంత అందమైన నువ్వు ఈ వయసులో ఈ అడవిలో తపస్సు ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు. పార్వతీదేవి తన కోరిక చెబుతుంది. ఆ ముని శివుడు మంచివాడు కాదు, శ్మశానంలో ఉంటాడు, బూడిద రాసుకుంటాడు, అలాంటి వాడితో సంసారం చాలా కష్టమంటాడు. అప్పుడు పార్వతీదేవి, అనంతలోకాల అధిపతి నా ఆదిశంకరుడు, ఆపదల్లో కాపాడేవాడు, అతనితో జీవితం పంచుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాను అంటుంది. వెంటనే శివుడు నిజరూపంలో దర్శనమిచ్చి వివాహానికి ఒప్పుకుంటాడు. పార్వతీదేవి ఆనందానికి అవధులే ఉండవు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.